న్యాయాలయం యొక్క మెట్లెక్కే సన్నివేశం కూడా మనం ఖచ్చితంగా చూస్తాం. సత్యమూర్తి గారు నిజంగానే ఆయన అన్నట్టు ఆ సిచ్యువేషన్ వస్తుందంటారా? ఎందుకంటే ఇప్పుడే వస్తుంది. మా మిథున్ రెడ్డి కూడా కోర్టులో పిటిషన్ వేశారు, పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని. అంటే ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత నిజంగా ఒక ఎంపీ ప్యానల్ స్పీకర్గా ఉన్నాడు ఇంతకుముందు, అలాంటిది నేను పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని పిటిషన్ వేసుకునే దౌర్భాగ్యం అంటే ఏమనాలి దీన్ని? సో ఇలాంటి డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి కదా, ఇది డోర్ నాక్ చేసే అవకాశం ఉందా? తాడేపల్లి డోర్ ఖచ్చితంగా ఉందండి. ఇది ఎస్కలేట్ అవుతూ ఉన్నది. ఇది అంత మామూలుగా ఆషామాషిగా తీసుకునే కేసు కాదు. అంటే ఆషామాషిగా మనం తీసుకోవట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఆషామాషిగా తీసుకున్నట్టు నటించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆయన ఏర్పాట్లో ఆయన ఉన్నాడేమో, ఆయన ఏర్పాట్లో ఏం చేయాలి అని, ఆయన ఏం చేయాలనే చాలా ఇందులో పకడ్బందీగా ఉండవచ్చు. కానీ ఫైనల్గా ఆయన డోర్ నాక్ చేయటానికి మొత్తం ఒక బేస్ అయితే చాలా ఒక హార్డ్ ఫౌండేషన్ అయితే పడ్డదని నాకైతే అనిపిస్తున్నదండి. కేసు మొత్తం చూసిన తర్వాత మిథున్ రెడ్డికి సంబంధించి, అంటే మీరు మిథున్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చినప్పుడు అండి, అసలు ఆ రోజు వాళ్ళు రాసిన విధానం చూస్తే అంటే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసినట్టుగా, అంటే అసలు ఇంకా ఈ కేసు ఏమీ లేదు అన్నట్టుగా మొత్తం ఇంకా చాలా ఆనందపడుతూ వాళ్ళు చాలా వార్తలు రాసుకున్నారు, సోషల్ మీడియాలో చాలా ప్రచారం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది అని చెప్పి కూడా చాలా ప్రచారాలు చేశారు. మరి ఈ రోజున మరి వాళ్ళ రియాక్షన్ ఏంటో మరి మనకి తెలియదు, కానీ ఎవరు ఎన్ని రకాలుగా ప్రవోక్ చేస్తున్నా కానీ స్థిరంగా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో, అంటే కేసుని ఏ విధంగా అంటే సాక్ష్యాలు ఆధారాలు సేకరించుకుంటూ ముందరికి వెళ్ళాలి అనే ఒక ప్లాన్ ప్రకారం సిట్టు వెళ్ళటం వల్ల ఇవన్నీ సాధ్యమవుతూ ఉన్నాయి. ఒక కమిట్మెంట్ తోటి వెళ్ళటం వల్ల మిథున్ రెడ్డికి కూడా ఆ రోజున అదేదో పార్లమెంటరీ కమిటీలో అక్కడికి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఆయనకి కొంత వెసులుబాటు, యుఎన్ఓకి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి కొంత వెసులుబాటు వచ్చింది. ఇప్పుడు అంటే మిథున్ రెడ్డి అంటే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా, అంటే మిథున్ రెడ్డి మీద ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కేసులు కూడా ఇప్పుడు కొత్తగా ఫైల్ అయినాయండి. అంటే ఈ కేసు ఇప్పుడు జరుగుతున్న కేసు, ఈ లిక్కర్ కేసు వరుసగా వన్ బై వన్ వాళ్ళ ఫ్యామిలీని చుట్టుకుంటున్నాయి. ఇది కోర్టులు కూడా ఈసారి ఏదన్నా డెసిషన్ తీసుకోవాల్సి వస్తే, నేను అనుకోవటం అంటే కేసులు డిఫరెంట్గా ఉన్నా కానీ అంటే ఒక హ్యాబిచువల్ అఫెండర్స్ లాగా వీళ్ళు తయారయ్యారు అన్న భావన. వీటికి తోడు మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ ఎర్రచంద్రాన్ని కదిలిచ్చి వచ్చాడు, ఆ వాసన కూడా కొద్దిగా అంటింది అది కూడా మరి అంటే వీళ్ళు అంటే ప్రజల భావన అండి, మొత్తం సొసైటీ మొత్తం అట్లా ఫీల్ అవుతుంది.